శ్రీదేవి భాగవతం అశ్విని దేవతలకు సోమపానార్హత. శర్వాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంబరాలు సమకూర్చుకో. నేను అశ్వినులకు చేసిన వాగ్దానం చెప్పాను కదా, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రునికి కోపం వస్తుందేమో అని శంకించకు. నా తపస్తేజోబలంతో అతడిని నేను వారిస్తాను. నా సత్యులకు సోమపానం తాపిస్తాను అని చవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన శర్వాతి యజ్ఞశాలను నిర్మింపచేశాడు. వశిష్ఠ ప్రభూతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. చవనుడు భార్యాసమేతంగా వచ్చి ఆధ్వర్యం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలందరూ ఆహుతులై విచ్చేశారు. సోమపానాకాంక్షతో అశ్విని దేవతలు వచ్చారు. నా సత్యుల నిద్దరిని చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, వీరిద్దరికి ఎందుకు వచ్చినట్లు అని. దేవవైద్యులు కదా, సోమపానానికి అనర్హులాయే, మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణం ఏమిటని గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు. దేవతలు విని ఊరుకున్నారే కానీ ఎవరూ ఏ సమాధానం చెప్పలేదు. శ్రవణుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి దశరులకు ఇద్దరికి అందింపబోయాడు. ఇవ్వడానికి వీలు లేదని వాసవుడు వారించాడు. శచీపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు, సోమరసానికి అర్హులు కాకపోవడం ఏమిటి? శంకరులు కారు, సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వారే, ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం. ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే శర్వాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞం జరిపించాను. అందుచేత మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది దేవేంద్ర. ఈ ఇద్దరు నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయస్సు అన్నీ వారి వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు అన్నాడు చవనుడు. చవన మహర్షి, వీరు దేవవైద్యులు, సోమ రసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు. అహల్యాజారా, నిగ్రహించుకో. కోపం నిరర్ధకం, వృథాగా. దేవవైద్యులైనంత మాత్రాన సోమసురాపానం చేయకూడదని ఎలా అంటావు? సరి అయిన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు కదా అని చవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఏ ఒక్కరూ ఉలకలేదు పలకలేదు. సూర్య సమ తేజస్కులైన చవన భార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఓరి బ్రాహ్మబంధు, చక్కటి మర్యాదయే చేశావు మాకు. నువ్వు మరొక వృతాసురుడివి. నిన్ను ఇప్పుడే సంహరిస్తానంటూ రంకెలు వేశాడు. వజ్రపాణి, అధికార సంపదలున్నాయి కదా అని అవమానకరంగా మాట్లాడుకు. నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులను కించపరిస్తే సహించను. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినులు కూడా అన్ని విధాలా దేవతలే, శత్రు సంహారకులే. దయచేసి ఈ విషయం అర్థం చేసుకో. చవన, నీతో చర్చ అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి అనర్హులు. అంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావో శిరచ్ఛేదమే. ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో. చవనుడు వాసవుడి మాటలు పట్టించుకోలేదు. పెడచవను పెట్టాడు. నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ అశ్వినులకు సోమరసం అందించబోయాడు. చవన, మీరుతున్నావు. వజ్రాయుధం ప్రయోగిస్తాను. వెంటనే ఈ పాత్రలను వెనక్కి తీసుకో. ఉరిమాడు. ఇంద్రుడు చవనుడికి కోపం వచ్చింది. పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రలను అశ్వినులకు అందించాడు. దేవేంద్రుడు క్షుద్రుడయ్యాడు. సూర్యకోటి సమప్రభమైన వజ్రాయుధాన్ని విసిరాడు. దేవతలంతా కనులప్పగించి చూస్తున్నారు. మహర్షులు మనస్సులలో భయపడుతున్నారు. చవనుడి తపశ్శక్తి. తన వైపు దూసుకొస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవనుడు. తన తపోబలంతో నిలువరించాడు. కృత్యను ఆవిర్భవింపచేసి ఇంద్రుడిని సంహరించాలని సంకల్పించాడు. ఆ మంత్రాలను సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు. కృత్య ఆవిర్భవించింది. ప్రబలుడు, మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మహోదోన్మత్తుడు అయిన పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరు మధుడు. పర్వతాకారమైన శరీరం, భయంకరమైన 4 కోరలు, ఒక్కొక్కటి యోజనాల పొడవు ఉంది. మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహు ఒక్కొక్క పర్వత శ్రేణిలా ఉంది. ఎర్రటి నాలుక ఆకాశాన్ని సప్పరిస్తోంది. మెడ ఒక పర్వత శిఖరంలా ఉంది. గోళ్లు పెద్ద పెద్ద పారల్లా ఉన్నాయి. శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతున్నాయి. శరీరమంతా రాసిపోసిన కాటుక, కళ్ళు మాత్రం దావానలంలాగా ఎర్రగా భగభగలాడుతున్నాయి. అతడు నోరు చప్పరిస్తుంటే కింద దవడ నేలకు, పై దవడ ఆకాశానికి తగులుతోంది. హనురేకా స్థితా తస్య భూమవేకా దివంగత ఏవం విధ సముత్పన్నో మదో నామ బృహత్
శోధను. ఈ మహాకాయాన్ని చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడు వణికిపోయాడు. యుద్ధాంచను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబెట్టాడు. ఉన్నట్టుండి ఇంద్ర నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతల హాహాకారాలు చేశారు. ఇటువారు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఇటు కదలలేక బిక్కచెక్కి చచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు. మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు. సచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు, మంత్రాలకు తంత్రాలకు లొంగడు. నీ వజ్రాయుధం కూడా వృధా. వీడు చవనుడి తపోబలంతో యజ్ఞగుండం నుండి ఆవిర్భవించిన మధుడు, అనివార్యుడు. ఒక్కటే మార్గం, చవన మహర్షిని శరణు వేడుకో. ఆ మహాత్ముని కరుణించాలి, మరో దారి లేదు. బృహస్పతి ఖండితంగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనస్సులోనే చవనుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించు మహాముని, ఈ మహారాక్షసుని ఉపసంహరించు. సర్వజ్ఞ, ప్రసన్నుడిపై రక్షించు. ఇక మీదట నీ మాట జవదాటని. ఈ క్షణం నుంచి అశ్వినులు ముమ్మాటికి సోమారుహులే. నాకు ఏ అభ్యంతరం లేదు. ఇది నిజం. నువ్వు వారికి ఇచ్చిన మాట నెరవేర్చడం నా విధి. పొరపాటున అహంకరించాను. నీ తపశక్తిని పరీక్షించడానికి, సర్వాతి యజ్ఞకీర్తిని దశదిశలకు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నన్ను విశ్వసించు. మయా యుద్ధి కృతం కర్మ సర్వధాతు ముని సత్తమ పరీక్షార్థం త్వం విజ్ఞేయం తన వీర్య ప్రకాశనం. ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు. సకల దేవతలను ఆహ్లాదపరచు. ఈ మహామధుడిని ఉపసంహరించు అంటూ బతిమలాడుకున్నాడు. పరమార్థవేత్త చవనుడు కోపాగ్ని దిగమింగుకున్నాడు. ఇంద్రుడు లేవనెత్తి సమాశ్వసించాడు. మధుడిని ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో, జూదాలలో, మృగయ వినోదాలలో జీర్ణింపచేశాడు. సకల దేవతలకు ధైర్యం చెప్పి సర్వాద యజ్ఞాన్ని దిగ్విజయంగా సంపన్నం చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి, అతడి సమక్షంలోనే అశ్వినులకి, సకల దేవతలకు తృప్తిగా పంచాడు. జనమేజయ, ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు చవనుడి తపోబలంతో సోమపాయులు అయ్యారు. అప్పటి నుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతిని పొందాయి. రేవతుడి సత్యలోకయాత్ర. సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధి పొందిన శర్వాతినికి అనర్థుడనే కుమారుడు జన్మించాడు. అతడికి రేవతుడు జన్మించి రాజ్యం పాలించాడు. ఇతడు సముద్రగర్భంలో కుశస్థలి అనే మహానగరం నిర్మింపచేసి అరిందముడై సకల భోగాలు అనుభవించాడు. ఇతడికి 9 పుత్రులు ప్రభవించారు. వారిలో కుక్ముద్మి జ్యేష్ఠుడు. కడసారిగా ఆడపిల్ల పుట్టింది. శుభలక్షణ సంపన్న సుందరాంగి, పేరు రేవతి, యుక్త వయస్కురాలు అయింది. రేవతుడు రేవాద్రికి వచ్చి రూప భర్త కోసం రాజపుత్రుల అన్వేషణ సాగించాడు. ఎవరికి ఇవ్వడము అనేది ఎంతకు తేలలేదు. సర్వజ్ఞుడైన సృష్టికర్తనే అడుగుదామనిపించి రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలు, ఛందస్సులు, పర్వతాలు, సముద్రాలు, నదులు దివిరూపధారులై ఋషులతో, దేవతాజాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్టులై కనిపించారు. అందరూ ముకుళిత హస్తాలతో, ముక్తకంఠంతో బ్రహ్మను స్తుతిస్తున్నారు. వ్యాస మహర్షి, ఇక్కడకు నాకు సందేహం. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడంటున్నావు. నేను లోగడ విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞానివై శాంతచిత్తుడిపై బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు. కూతురుని తీసుకుని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగలిగాడు? మానవుడై పుట్టి మానవదేహంతో స్వర్గానిలోకానికి, బ్రహ్మలోకానికి ఎవరైనా వెళ్ళగలరా? అది దుష్ప్రాపం అంటారు. అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకంలోకి ప్రవేశం ఉంటుందా? ఉంటే యథాతథంగా వస్తారా? ఏమైనా మార్పులుంటాయా? ఈ సందేహాలు నువ్వే తీర్చాలి. జనమేజయ, అన్ని లోకాలు మేరు పర్వత శిఖరం మీద ఉంటాయి. ఇంద్రలోకం, అగ్నిలోకం, యమలోకం, కైలాసం, వైకుంఠం, అలాగే సత్యలోకం అన్నీ అక్కడే ఉంటాయి. మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి 5 ఏళ్ళు ఉండి వచ్చాడు. మానుష శరీరంతోనే వెళ్ళాడు. వాసవుడికి సన్నిధిలో నివసించాడు. అలాగే కుక్కుస్తుడు మొదలైన రాజులు కూడా వెళ్ళగలిగారు. ఆ తర్వాత ఇంద్రుణ్ణి జయించి రాక్షసులు వెళ్ళి వచ్చారు. ఇంద్రసింహాసనం ఆక్రమించి స్వర్లోకంలో స్వేచ్ఛావిహారాలు చేసిన వాళ్ళున్నారు. మహాభిషుడనే రాజు బ్రహ్మలోకానికి వెళుతుండగా దారిలో గంగాదేవి ఎదురయింది. గాలి తాకిడి ఆమె పయ్యద జారింది. అర్ధనగ్నంగా నిలబడ్డ ఆ సుందరాంగిని చూసి మహాభిషుడు కామార్తుడై చిరునవ్వులు చిందించాడు. ఆవిడ కూడా అలాగే నవ్వింది. అది గమనించిన బ్రహ్మ ఇద్దరిని శపించాడు. ఆ శాపంతో భూలోకంలో జన్మించారు. ఈ కథ నీకు చెప్పానుగా. వైకుంఠానికి కూడా ఇలా రాకపోకలున్నాయి. దైత్యదానవులు అక్కడికి వెళ్ళి సంఘటనలు పురాతన కాలంలో ఉన్నాయి. అయితే క్రమక్రమంగా అది తగ్గింది. దైత్యులందరి దృష్టి ఎప్పుడు స్వర్గలోకం మీదనే, ఇంద్రుడిపైనే. రాక్షస పీడితులైన దేవతలు మాత్రం మాటిమాటికి వైకుంఠానికి పరుగులు తీస్తారు. జగన్నాథుని శరణు వేడుతారు. అందుచేత నీకు ఏ సంబంధమూ అవసరం లేదు. మహారాజులు అన్ని లోకాలకు వెళ్ళవచ్చు, రావచ్చు. తాపసులు ఇలా వెళ్ళి రావడానికి వారి వారి పుణ్య విశేషాలే కారణం. అలాగే యజ్ఞాలు చేసిన యజమానులకును. వ్యాసమహర్షి, యజ్ఞాలు చేసిన మహారాజులకు ఈ అవకాశం ఉందన్నమాట. బాగుంది. ఇంతకీ రేవతుడు వెళ్ళి ఏం చేశాడు? బ్రహ్మను ఏమని అడిగాడు? తర్వాత కథ ఏం జరిగింది? దయచేసి వివరించండి అని అన్నాడు. జనమేజయ, వీళ్ళు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అది ముగిశాక రేవతుడు చతుర్ముఖుడికి నమస్కరించి తన కూతుర్ని చూపించాడు. ఈ అమ్మాయిని
ఎవరికిచ్చి వివాహం చేయాలో దయచేసి తెలియచెప్పమని అడిగాడు. చాలామంది రాకుమారులను పరిశీలించాను, కానీ ఒక్కడు నా మనసుకు పూర్తిగా నచ్చలేదు. ఏ నిర్ణయం చేయలేక నిన్ను అడిగి చేద్దామని ఇలా వచ్చాను. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంయుతుడు, దానశీలి, ధర్మశీలి అయిన రాకుమార్ని వరుడిగా ఆజ్ఞాపించు. ఈ ప్రకారం అతడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అభ్యర్థించాడు. రేవతి బలరాముల వివాహం. బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు. జరుగుతున్నది, జరగబోయేది ఆలోచించాడు. రాజేంద్ర, నువ్వు చూసిన రాకుమారులందరూ కాలచోదితులై త్వరలోనే అస్తమించబోతున్నారు. దుష్టరాజ్య సైన్యాలకు సంహరించి భూదేవికి భారాన్ని తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడిగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు. ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాడు. అతడికి ఒక అన్నగారు ఉన్నారు. అతడి పేరు బలరాముడు. శేషాంశయనంభూతుడు, మహావీరుడు, ముసలాయుధదారి, హాలాయుధదారి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు. శుభోదర్కంగా ఉంటుంది. అటుపైన నువ్వు భద్రకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో అని చతుర్వదనుడు సలహా చెప్పాడు. రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకకు వచ్చాడు. బలరాముడికి ఇచ్చి రేవతి కళ్యాణం జరిపించాడు. అటు నుంచి అలాగే బదరికకు వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసి శరీరం సాలించాడు. స్వర్గలోకం చేరుకున్నాడు. రేవతుడు కూతురుతో పాటు వెళ్ళి బ్రహ్మలోకంలో కొన్ని నిమిషాల్లో ఉన్నాడు కదా. అది మానవలోక కాలప్రమాణం ప్రకారం 100 అష్టోత్తర 100 యుగాలు అవుతుంది కదా. మరి వీళ్ళు వృద్ధులు కాలేదా? వృద్ధురాలైన రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నట్ట. రేవతుడు ఇంకెంతటికి ముసలివాడైనట్టు. అసలు ఇంతకాలం పాటు వాళ్ళకి ఆయు ప్రమాణం ఎలా నిలిచింది? కన్యా వృద్ధాన సంజాత రాజా వాతితరాం సుకిం ఏతావంతం తథా కాలమాయు పూర్ణం తయో కదం. జనమే జయ, బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పిక, మరణం, భయం, అలసట ఇటువంటివి అస్సలుండవు. నజరా కుక్షిశ్వాస వాన మృచ్చుర్న భయం పునః నతుగ్లాని ప్రభవతి బ్రహ్మలోకే సదానఘ. అది సరే, శర్వాతి సంతతి అయిన రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళే సందర్భంగా రాక్షసులు అదును చూసి కుశస్థలి మీద దండెత్తి అతడి సంతానాన్ని అంతటినీ సంహరించారు. చావగా బతికిన వాళ్ళు భయపడి పలాయనం చిత్తగించారు. ఇక్ష్వాకు శశాదుల కథ. ఈ సూర్యవంశంలో మనువు తర్వాత అతడి పౌత్రుడు ఇక్ష్వాకుడు వంశకర్తగా విఖ్యాతి వహించాడు. ఆదిలో ఇతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో దేవీ దీక్షను స్వీకరించిన తీవ్ర తపస్సు చేశాడు. 9 పుత్రులను పొందాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు. అందరూ బలపరాక్రమ సంపన్నులే, గుణవంతులే. ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. తన పుత్రుల్లో శకుని ప్రభృతులను 50 మందిని తన రాజ్యానికి ఉత్తరావధ ప్రాంతానికి రక్షకులుగా నియమించాడు. మరో 48 మందిని దక్షిణాపదానికి రక్షకులుగా పంపించాడు. మిగిలిన 2 తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు. ఒకరోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలను శ్రాద్ధం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షిని పిలిచి అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్ళి వరాహాలను, మృగాలను, కుందేళ్లను వేటాడు. బాగా అలసిపోయాడు. ఆకలి భరించలేక శ్రాద్ధం మాట మరిచిపోయి ఒక కుందేలును భుజించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు. దానిని సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించబోతూ గురువర్యుడు వశిష్ఠుడు ఇది భుక్తాశేషమని గుర్తించాడు. కోపం వచ్చింది. అది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించాడు. భుక్తాశేషంకు నా శ్రాద్ధే ప్రోక్షణీయమితి స్థితి అని ఖండితంగా విన్నవించాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని పిలిచి ఏమి జరిగింది తెలుసుకున్నాడు. విధిలోపం చేశాడు కనుక దేశం నుంచి బహిష్కరింపబడ్డాడు. అప్పటి నుంచి వికుక్షికి శశాదుడు అనే పేరు స్థిరపడింది. శశాదుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆటవీకులతో సమంగా జీవించసాగాడు. కొంతకాలానికి ఇక్ష్వాకుడు దివంగతుడయ్యాడు. అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి రాజ్యపాలన సాగించాడు. ఇతని కుమారుడే కుక్కుత్స్తుడు. ఇతడికే ఇంద్రవాహుడు, పురంజయుడు అని నామ భేదాలు. ఇది ఎలా వచ్చిందో తెలియచేస్తాను విను.